ఇప్పుడున్న సమాజంలో యువతకి డ్రగ్స్ అలవాటు పడడానికి ముఖ్యమైన కారణాల్లో సినిమా రంగం ఒకటి. సినిమాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది వా సినిమా హీరో ఎలా అయితే చేస్తున్నాడో మనం కూడా అలా చేద్దామనే ఉద్దేశంతో దానికి అలవాటు పడి చేస్తున్నారు. ఒకటి, ఇటువంటి డ్రగ్స్ నుంచి బయటపడడానికి ఏంటంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వేరు పురుగు చేరి వృక్షంబు జరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చరుచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు, ఈ కుత్సితుడైన మానవుడు పక్కన ఉన్న బాగున్న వాడిని కూడా చెడగొడతాడు. అటువంటి వారికి దూరంగా ఉండడానికి మనం పుస్తకాలు చదవడం, విజ్ఞానం పెంచుకోవడం, జ్ఞానాభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి దశలో అందగత్యైన అమ్మాయిగావచ్చు, అద్దమొక్కటామె కవసరంబు, తెలివితేటలున్న తేజస్వి కావచ్చు, ఉండవలెను స్నేహితుండొకండు. అటువంటి గొప్ప స్నేహితుడిని మనం స్నేహం చేసినటువంటి విధంగా ఉంటే మనం అటువంటి బారి నుంచి తప్పించుకోవడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల దృష్టిని పెట్టుకొని వారిని సక్రమైన పద్ధతిలో పెంచడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సమాజంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఒక 5 మెంబర్స్ బ్యాచ్ కలిసి, అరే ఏలూరులో పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి, పలానా చోట వైజాగ్లో దొరుకుతున్నాయి, విజయవాడలో దొరుకుతున్నాయని సంభాషించుకుంటున్నారు. ఇటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమైన పద్ధతిలో పెంచుకోకపోవడం. అంటే కేవలం ఒక్కటే, పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎటువంటి విషయాలు చూస్తున్నారు, యూట్యూబ్ ఎలా వాడుతున్నారు, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే విధానాన్ని తల్లిదండ్రులు పసిగట్టకపోవడమే దీనికి ముఖ్య కారణం అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ధన్యవాదాలు.